అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? నేను ఇక్కడ 600 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పులావ్ కావాల్సిన హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు బాస్మతి రైస్ అని తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్ అని తీసుకోవచ్చు. దీన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ పులావ్ కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఈ 5 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక లోతైన కడాయిని పెట్టేసి ఒక అర కప్పు ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని మసాలా దినుసులు వేసుకుందాం. 2-3 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకుందాం. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర గరిటెతో అలా తిప్పుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా దినుసులను మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి అలా గరిటెతో తిప్పుకొని ఒక పెద్ద సైజు టమోటా ఇందులో వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం పొడి, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను ఇందులో వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఒక హాఫ్ కప్ పెరుగు కూడా ఇందులో వేసుకొని గరిటెతో అలా తిప్పుకుందాం. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలను వేసుకుందాం. ముక్కలను వేసిన తర్వాత అలా గరిటెతో తిప్పడం వల్ల మసాలా అంతా చికెన్ ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం చికెన్ను. ఇక్కడ నాకు చికెన్ 90% ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అలా గరిటెతో తిప్పుకొని ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, నాకు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఎసరును బాగా మరగనిచ్చిన తర్వాత రైస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను నానబెట్టిన రైస్ని, బాస్మతి రైస్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు గరిటెతో అలా ముక్కలు విరక్కోకుండా, రైస్ విరక్కోకుండా గరిటెతో అలా స్మూత్గా తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మనం అంతా అలా మంచిగా గరిటెతో తిప్పుకుందాం. గరిటెతో తిప్పుకోవడం వల్ల మసాలా అంతా పలావుకు బాగా పడుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఆల్మోస్ట్ ఉడికిందండి. కొద్దిసేపు సిమ్లో ఉంచేసుకొని దించేసుకుందాం. వేడివేడిగా చికెన్ పులావ్ రెడీ అయిందండి.
దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో అరోమాటిక్గా, ఎంతో టెండర్గా చికెన్ పులావ్ రెడీ అయిందండి. ఒకసారి ఇంటి దగ్గర మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా వస్తుంది. Please subscribe to our channel.